కేటీఆర్ తీరును నిరసిస్తూ ఓయూలో టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. కేటీఆర్ నిరుద్యోగులను తప్పుదో పట్టిస్తున్నాడని ఓయూలో విద్యార్థులు ఆందోళన చేశారు. ఉద్యోగులను అడ్డుకుంటున్నాడని కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసే ప్రయత్నం చేసిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. కేటీఆర్ డౌన్ డౌన్ కేటీఆర్ ఖబర్దార్ కేటీఆర్ ఖబర్దార్ నిరుద్యోగుల ద్రోహి కేటీఆర్ డౌన్ డౌన్ నిరుద్యోగుల ద్రోహి కేటీఆర్ డౌన్ డౌన్ నిరుద్యోగుల ద్రోహి కేటీఆర్ డౌన్ కనబడతలేదా? అరే ఏం లేదు, ఈ రోజు ఆర్ట్స్ కళాశాల దగ్గర గ్రూప్ 3 పోస్టులను భర్తీ చేస్తుంటే ఓర్వలేక ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి గారి పైన ఇవాళ కేటీఆర్ లాంటి బ్యాచ్ ఇవాళ కుట్ర చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ కేటీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో మీరు పాలన అనుభవించినటువంటి పరిస్థితుల్లో నిరుద్యోగులకు ఏనాడు కూడా ఉద్యోగాలు కల్పించాలనే సోయి లేకుండా పోయింది. మీ కాలంలో నిరుద్యోగులు పరీక్షలు రాయాలంటే భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి మీ అందరికి తెలుసు. నేను అంటున్నా, కేటీఆర్ నిరుద్యోగులకు మొదటిగా ఫస్ట్ క్షమాపణ చెప్పాలి. నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ కానీ కేటీఆర్కు లేదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇలా మొదటి నుండి నీ ఆయంలో లీకేజ్ అయినప్పుడు, నీ ఆయంలో అక్రమాలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వెన్నట్టుంది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వెనకాల ఉండి పోరాటం చేసింది. కాబట్టి ఈ రోజు నిరుద్యోగుల కోసం, విద్యార్థుల కోసం ఇవాళ ముందంజలో ఉండి ఉద్యోగాల భర్తీ చేస్తూ ఉంది. దీన్ని జీర్ణించుకోలేని కొంతమంది ఇవాళ బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ కావాలనే కుట్ర చేసి కొంతమంది నిరుద్యోగుల ముసుగులో చేరి ఉద్యోగాలకు పరీక్షలు రాయనీయకుండా ఢిల్లీ అని, గల్లీ అని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి కనబడతా ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి వేదికగా మేము ఒకటే ప్రకటన చేస్తా ఉన్నాం. మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనే ప్రధానమైన లక్ష్యంతో ముందుకెళ్తా ఉంది. మీరు బీఆర్ఎస్ కానీ, బీజేపీ పార్టీలను నమ్మొద్దు. కాంగ్రెస్ మీ వెనకాల ఉంది. నిరుద్యోగులందరూ కూడా కాంగ్రెస్ బిడ్డలే అని రాహుల్ గాంధీ గారు చెప్పారు, ప్రియాంక గాంధీ గారు చెప్పారు. అదే స్ఫూర్తితోనే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల కల్పన జరుగుతూ ఉంది. కాబట్టి కొంతమంది యూట్యూబర్లను పెట్టుకొని, కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని ఇవాళ కేటీఆర్ దాన్ని ఇవాళ తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతూ ఉంది. విద్యార్థులారా, నిరుద్యోగులారా, కాంగ్రెస్ నమ్మండి. కాంగ్రెస్ మీ వెనకాల ఉంది. ఇవాళ తెలంగాణలో జాబ్ క్యాలెండర్ వస్తే మొత్తం కూడా నిరుద్యోగుల జాతర జరుగుతూ ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాల జాతర జరగబోతా ఉంది. కాబట్టి జాబ్ క్యాలెండర్ వస్తే మా బతుకులు, మమ్మల్ని ఎవడు డేకరనే ఉద్దేశంతోనే జాబ్ క్యాలెండర్ కూడా అడ్డుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. నిరుద్యోగులలో ఒక విషపూరితమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు నిరుద్యోగులు. ఇలా కాంగ్రెస్ వ్యతిరేకిగా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా ఏ నిరుద్యోగిని కూడా అడ్డుకోలే, ఏ నిరుద్యోగి మీద కేసు పెట్టలే. వీళ్ళందరూ కూడా మన బిడ్డలు, మన వాళ్ళు. కాబట్టి నిరుద్యోగుల్ని కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. ముఖ్యమంత్రి గారు తీసుకోబోతా ఉన్నారు. ఇదే ఉస్మాన్ యూనివర్సిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఇదే నిరుద్యోగులతో సన్మానం చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో మీరు అందరూ